నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క జూలై 6 నుంచి 12 వరకు ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ముందుగా ప్లానెటరీ ప్లేస్‌మెంట్స్ అండ్ ట్రాన్సిట్స్ కనుక చూసుకుంటే, ఈ జూలై 6న చంద్రుడు మీన రాశిలోకి ఎంటర్ అవుతూ, జూలై 7న బుధుడు వక్రించి మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. జూలై 8న చంద్రుడు మేష రాశిలోకి వస్తూ, జూలై 10న వృషభ రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారనమాట. ఇవి ప్లానెటరీ ట్రాన్సిట్స్ అయితే. సో, దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో పర్ఫెక్ట్‌గా కనుక దీన్ని విని ఫాలో అయ్యారంటే ఈ వీక్‌లో మంచి ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేసుకోగలుగుతారు. బాగా ప్లాన్ చేసుకోగలుగుతారు కూడా ఈ వీక్‌నైతే. సో ఈ ముందుగా జూలై 6న జరగబోయే ఈ యొక్క మీన రాశి గోచారాన్ని చూసుకుంటే గనుక చంద్రుడు మీకు చతుర్థ స్థానంలో ఉంటాడనమాట. సో ఈ టైం పీరియడ్‌లో మీ ద్వితీయ, తృతీయ స్థానాధిపతి అయిన శనీశ్వరుడితో పాటు కలిసి ఉంటాడు. సో ఈ టైం పీరియడ్‌లో ఏదన్నా ప్రాపర్టీస్‌కి సంబంధించి గానీ, ఇంటికి సంబంధించి గానీ, ల్యాండ్‌కి సంబంధించి, వెహికల్స్‌కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ లాంటివి ఏదైనా ఫేస్ చేస్తూ ఉన్నా సరే ఈ టైం పీరియడ్‌లో చాలా బాగా క్లియర్ అవుతుంది. అండ్ వాటికి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ అవుతాయి అనమాట. ఆల్ ఆఫ్ సడన్‌గా రిజాల్వ్ అవుతాయి. ఎందుకంటే అష్టమ స్థానాధిపతి సడన్‌నెస్‌ని సూచిస్తాడు. ఆ అష్టమ స్థానాధిపతి మీకు చంద్రుడు అవుతూ ఉన్నాడు కాబట్టి. అండ్ కాకపోతే బుధుడు వక్రిస్తున్నాడు. వెంటనే ఒక్కరోజు తర్వాత బుధుడు వక్రిస్తూ ఉన్నాడు మీ సప్తమ దశమాధిపతి. అండ్ యాజ్ వెల్ యాజ్ చతుర్థ స్థానంలో చంద్రుడు శనితో కలిసి ఉన్నాడు. సో జూలై 6 నుంచి 8 వరకు ఉన్న ఈ టైం విండో ఏదైతే ఉందో ఈ టైం పీరియడ్లో మేజర్ ప్రాపర్టీ డీల్స్ ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేయండి. లైక్ పెద్ద పెద్ద ప్రాపర్టీస్ని కొనుగోలు చేయడానికి కానీ, ఇంకా వెహికల్స్ని కొనుగోలు చేయడం కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే కాస్త పోస్ట్‌పోన్ చేస్తే మంచిది. మదర్ హెల్త్‌కి సంబంధించి ఏదైనా సర్జరీస్, ట్రీట్మెంట్స్ ఇవేవన్నా సరే జరగబోతూ ఉంటే కూడా కాస్త నిదానిస్తే మంచిది. ఎందుకంటే శనీశ్వరుడు మందగమనమైన గ్రహం. అండ్ కాస్త యాక్షన్స్ అన్నిటిని డిలే చేస్తాడు. లాంగ్ టర్మ్‌లో లాసెస్‌ని చేస్తాడనమాట. సో కాబట్టి కొంచెం ఈ 3 రోజులు తప్పించి మిగిలిన తర్వాత రోజుల్లో చేసుకుంటే మంచిది. సో బేసిక్‌గా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ప్రాబ్లమ్స్ అనేది రిజాల్వ్ అవుతాయి. కొత్త వాటిని ఏది కూడా యాక్షన్ తీసుకొని కొత్త వాటిని ఏది కూడా తెచ్చుకోకండి. సో ఇది ఒక పాయింట్‌లో చెప్పాలంటే. నెక్స్ట్ ఇంకా లవ్ లైఫ్‌కి సంబంధించిన విషయాల్లో కొంచెం పాజిటివ్‌గా ఉంది. అండ్ కెరియర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా పాజిటివ్ ఉందనమాట. లైక్ ఆల్రెడీ పాస్ట్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఓల్డ్ కంపెనీస్ కావచ్చు, పాస్ట్ కొలీగ్స్ కావచ్చు, వారి నుంచి కొంచెం మంచి అవకాశాలు రావడం, జాబ్ ఆఫర్స్, జాబ్ అవకాశాలు ఇలాంటివి రావడం ఇవన్నీ కూడా ఈ టైం పీరియడ్‌లో ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ లవ్ లైఫ్‌కి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త క్లారిటీ అనేది ఈ టైం పీరియడ్‌లో బాగా వస్తుందనమాట. మళ్ళీ ఇక్కడ మిడ్ వీక్ గనుక చూసుకుంటే ఎగ్జాక్ట్‌గా జూలై 8 తర్వాత ఆల్మోస్ట్ జూలై 9 నుంచి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ మిడ్ వీక్ ఆఫ్ జూలై గనుక చూసుకుంటే కాస్త ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. అది కూడా పర్టికులర్‌గా స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన విషయాల నుంచి కూడా. ఎందుకంటే పంచమ స్థానం స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్‌కి సంబంధించింది. ఈ పంచమ స్థాన చంద్రుడు అది అష్టమాధిపతి అవుతూ ఉండడం మూలాన సో ఈ స్టాక్ మార్కెట్‌లో గెయిన్స్ కానీ అండ్ క్యాసినోస్, గ్యామ్లింగ్స్ ఇలా లాటరీస్ ఇట్లాంటి వాటిల్లో బాగా రాణించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈ యొక్క 2 డేస్ టైం పీరియడ్ ఏదైతే జూలై 8th to 9th ఏదైతే ఉందో అది చాలా ఫేవరబుల్గా ఉందన్నమాట ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న పీపుల్కి, షేర్ మార్కెట్లో ఉన్న పీపుల్కి. అంటే సింపుల్గా చెప్పాలంటే సడన్ ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కాస్త పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏదైతే ఈ జూలై 10th ఉందో జూలై 10న ఈ యొక్క చంద్రుడు ఈ షష్ఠ స్థానంలో వృషభ రాశిలోకి వస్తాడు. ఈ టైం పీరియడ్లో కాంపిటీషన్లో విన్నింగ్ అనేది ఉంటుందన్నమాట. సో వ్యాపారస్తులకు కావచ్చు, జనరల్గా జాబ్ చేసే పీపుల్కి కూడా కావచ్చు, వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అన్ని కూడా రిజాల్వ్ అవుతాయి, వర్క్ ప్లేస్లో ఇష్యూస్ తగ్గుతాయి అండ్ కాంపిటేటివ్నెస్ నుంచి చాలా వరకు విన్నింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ స్ట్రీమ్స్లో ఉన్న వారికి ఏదైనా ఎగ్జామ్స్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఆ టైం పీరియడ్లో జూలై 10th నుంచి జూలై 12th బిట్వీన్లో రాస్తూ ఉంటే కనుక సో ఎడ్యుకేషన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న వారికి చాలా పాజిటివ్గా ఉంది. విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది. విక్టరీ ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈ ఈ షష్ఠ స్థాన చంద్రుడు చాలా వరకు మంచి మానిటరీ బెనిఫిట్స్ని తీసుకొని వస్తూ మీకు టఫ్ కాంట్రాక్ట్స్ని కూడా మీకు బాగా మీ చేతికి రావడం కానీ ఇలాంటివన్నీ కూడా సూచిస్తాడనమాట. సో ఇదన్నమాట వీడియోకి అయితే మొత్తం పాజిటివ్స్, నెగిటివ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వితౌట్ ఎనీ స్వీట్ కోటింగ్. సో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి విలువైన వీడియోస్ అన్ని కూడా ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్
ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.